కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 31 నుంచి అమెరికాలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డికి రాహుల్ టీం నుంచి ఆహ్వానం లభించింది. దీంతో కేఎస్ఆర్ టీం రాహుల్ యుఎస్ టూర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఎన్ఆర్ఐలతో కలిసి పలు కార్యక్రమాల్లో కంది శ్రీనివాస్ రెడ్డి పాల్గొనబోతున్నారు. రాహుల్ అమెరికా పర్యటనను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఈ నెల 31 నుంచి ఆయన టూర్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ టూర్ లో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్ఆర్ఐలందరినీ ఏకం చేసి రాహుల్ టూర్ ను సక్సెస్ చేయడంలో కేఎస్ఆర్ టీం ఇప్పుడు కీ రోల్ పోషించేందుకు సర్వసన్నద్ధమవుతోంది. ఏకంగా రాహుల్ గాంధీ టూర్ లో కంది శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కీలక పాత్ర పోషించబోతున్నారంటే దీనికి కారణం ఆయనకున్న నేపథ్యమే. కేఎస్ఆర్ నేపథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదిలాబాద్ మట్టిలో పుట్టి సొంత కష్టంతో పైకి ఎదిగిన మేలిం బంగారం ఆయన. దేశం కాని దేశానికి వెళ్లి జీరో నుంచి మొదలుపెట్టి ఆకాశమత ఎత్తుకు ఎదిగారు. పారిశ్రామికవేత్తగా అమెరికాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి. అలాంటి కేఎస్ఆర్ అభివృద్ధి అంటే తాను ఒక్కటే అభివృద్ధి చెందడం కాదు, తన సొంత గడ్డ ఆదిలాబాద్ కూడా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. అందుకే తాను పుట్టిన గడ్డ ఆదిలాబాద్ రుణం తీర్చుకోవడం కోసం స్వదేశానికి తిరిగి వచ్చారు. తనదైన ప్రజాసేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా నాయకుడిగా పేరు పొందారు. ప్రజల్లో ఆయనకు వచ్చిన గుర్తింపు, ఆయన నేపథ్యాన్ని చూసి స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీం ఆయనను కాంగ్రెస్ లోకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించింది. రాహుల్ గాంధీ టీం తనను ఆహ్వానించడంతో మరో ఆలోచన లేకుండా హస్తం పార్టీకి కేఎస్ఆర్ జై కొట్టారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరారు. హైదరాబాద్ లో ప్రియాంక హాజరైన ఆ సభలో కంది శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏకంగా రాహుల్ టీమే ఆయనను కాంగ్రెస్ లోకి ఏరి కోరి మరీ ఆహ్వానించిందని కాంగ్రెస్ శ్రేణులు కంది శ్రీనివాస్ రెడ్డి గురించి గొప్పగా చెప్పుకున్నారు. అంతలా హస్తం పార్టీలో కేఎస్ఆర్ హైలైట్ అయ్యారు. ఇలా కాంగ్రెస్ లో చేరారో లేదో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాస్ రెడ్డి పేరు మారుమోగింది. ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హస్తం శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చేసింది. పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాస్ రెడ్డి వరుస కార్యక్రమాలు చేపడుతుంటే ఇతర పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా కేఎస్ఆర్ దెబ్బకు బీఆర్ఎస్ బీజేపీలు డీలా పడ్డాయి. తనకు ఎదురే లేదని విర్రవీగుతున్న జోగురామన్నకు ఆయనతో తెర వెనక చాటుమాటు రాజకీయాలు చేసే పాయల్ శంకర్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి కదం తొక్కుతుండటంతో తమ ఉనికే ప్రశ్నార్థకం కానుందన్న భయం ఆ ఇద్దరిని వెంటాడుతోంది. ప్రజలంతా కంది శ్రీనివాస్ రెడ్డిని హక్కును చేర్చుకున్న తీరు చూసి జోగురామన్న, పాయల్ శంకర్ కాళ్ల కింద భూమి కదిలిపోతోంది. ఇక కేఎస్ఆర్ విజయం లాంఛనమేనన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ శ్రేణులైతే వార్ వన్ సైడేనని పార్టీ అధిష్టానానికి క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ, కాంగ్రెస్ లోకి ఆయన వచ్చిన ఆదిలాబాద్ నియోజకవర్గంలో హస్తం పార్టీ అజేయ శక్తిగా మారిన తీరును చూసి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫుల్ ఖుషి అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరెక్ట్ టైంలో కలేజా ఉన్న నాయకుడు దొరికారని ముఖ్య నేతలతో రేవంత్ అన్నట్లు టాక్. కేఎస్ఆర్ కు ప్రజల్లో ఉన్న మంచి పేరు, ఎన్ఆర్ఐగా ఆయనకున్న నేపథ్యం ఇవన్నీ రాహుల్ టీం ను కూడా ఆకట్టుకున్నాయట. రాహుల్ గాంధీ అమెరికా టూర్ నేపథ్యంలో ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి ఉంటే బాగుంటుందన్న ఆలోచన పార్టీ పెద్దలకు వచ్చిందని టాక్.
అందుకే కేఎస్ఆర్ ను రాహుల్ టీం అమెరికాకు సైతం ఆహ్వానించినట్లు కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు. రాహుల్ టీం ఆహ్వానం మేరకు కంది శ్రీనివాస్ రెడ్డి టీం అమెరికా టూర్ కు రెడీగా ఉంది. ఈ నెల 31 నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించబోతున్నారు. జూన్ 4న న్యూయార్క్ లో ఎన్ఆర్ఐల భారీ స్వాగత ర్యాలీ జరగనుంది. రాహుల్ గాంధీకి ఎన్ఆర్ఐలు గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ లో రాహుల్ పర్యటన ఏర్పాట్లలో కంది శ్రీనివాస్ రెడ్డి నిమగ్నమైంది. రాహుల్ పర్యటన కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అమెరికాకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో కంది శ్రీనివాస్ రెడ్డి టీం అంతా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయనుంది. జూన్ 9 వరకు అమెరికాలో రాహుల్ పర్యటనలో కంది పాల్గొనబోతున్నారు. ఎన్ఆర్ఐలతో కలిసి పలు కార్యక్రమాల్లో హాజరవుతారు. ఈ నేపథ్యంలో కంది శ్రీనివాస్ రెడ్డి టీం ముందస్తు ఏర్పాట్లు మొదలుపెట్టింది. రాహుల్ టూర్ ను జయప్రదం చేయడంలో కీ రోల్ పోషించబోతోంది. ఎన్ఆర్ఐగా కంది శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో ఉన్న పరిచయాలతో అప్పుడే ప్రవాస భారతీయులందరినీ ఏకం చేసే పనిలో ఉన్నారు. రాహుల్ గాంధీ టూర్ కోసం అప్పుడే ఆయన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. దీంతో ఎన్ఆర్ఐలంతా కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. రాహుల్ గాంధీకి ఎన్ఆర్ఐల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. రాహుల్ గాంధీ టూర్ ను అంచనాలకు మించి విజయవంతం చేసేందుకు కంది శ్రీనివాస్ రెడ్డి టీం సర్వసన్నద్ధంగా ఉంది. అమెరికాలో రాహుల్ టూర్ ను సక్సెస్ చేసి సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే కదం తొక్కుతోంది.